వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? అయితే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను ఫేస్ కి సంబంధించిన ఒక హోమ్ రెమెడీ అనేది షేర్ చేస్తున్నాను. ఇది నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, ఏంటంటే ఓపెన్ పోర్స్ గురించి. సో ఈ రోజు నేను ఓపెన్ పోర్స్ కి ఒక హోమ్ రెమెడీ అనేది చూపిస్తున్నాను. దానికోసం ఒక 2 ఇంగ్రీడియంట్స్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఈ రెండిటితోనే మనము ఒక 2 స్టెప్స్ అన్నమాట. 2 ఇంగ్రీడియంట్స్, ఈ రెండిటితోనే మనకి ఓపెన్ పోర్స్ అనేవి చాలా వరకు రెడ్యూస్ చేసుకోవచ్చు. బట్ దానికంటే ముందుగా మనకు అసలు ఓపెన్ పోర్స్ ఎందుకు వస్తాయి, అలాగే ఎవరికి ఎక్కువగా వస్తాయో అనేది నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఎక్కువ ఎవరికి వస్తాయంటే ఆయిలీ స్కిన్ ఉంటుంది కదండి, వాళ్ళకి ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే కంపేర్ టు డ్రై స్కిన్, రిమైనింగ్ స్కిన్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆయిల్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో అవి అలానే ఉండిపోయినప్పుడు, మన ఫేస్ మీద ఆయిల్ అనేది అలానే ఉండిపోయినప్పుడు మనకి పోర్స్, అంటే మన బాడీ మొత్తం కూడా మనకి పోర్స్ అనేవి ఉంటాయి కదా. సో అలా ఏదైనా డట్ కానీ మనం సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా, బయటకు వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి అంతా పడుతూ ఉంటుంది కదా. సో అది ఉన్నా ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. సో ఇదంతా కూడా ఉండిపోయినా కూడా మనకు ఆ పోర్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో పోర్స్ లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే పోర్ అనేది ఓపెన్ అయిపోతుందండి. ఇలా ఓపెన్ అయిపోతుంది. నార్మల్గా మనకి పోర్స్ అనేవి క్లోజ్డ్గా ఉండాలన్నమాట. సో క్లోజ్డ్గా ఉంటే మనకి మన స్కిన్ అనేది స్మూత్గా ఉంటుంది. మనం మేకప్ వేసుకున్నా కూడా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. అలాగే ఓపెన్ పోర్స్ ఉన్నాయనుకోండి, మనం మేకప్ వేసినా కూడా పైన వేసినట్టే ఉంటుంది, సరిగ్గా సెట్ అవ్వదు. అది సరిగ్గా ఫినిషింగ్ అనేది మంచిగా ఉండదు అనమాట, స్మూత్ ఫినిషింగ్ అనేది ఉండదు. సో మెయిన్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకే ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళు డెఫినెట్గా సిటిఎం రొటీన్ అనేది ఫాలో అవ్వాలండి. సో ఇప్పుడు నేను ఒక రెమెడీ చూపిస్తున్నాను, ఇది ఫాలో అవ్వండి. మీరు ఇది వీక్లీ థ్రైస్ చేయొచ్చు. అండ్ స్టెప్ 1 వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేయండి. అలాగే స్టెప్ 2 వచ్చేసి మీరు డైలీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇకైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము. రెమెడీ చూసేయండి, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ ముల్తానీ మట్టి తీసుకోండి. అలాగే రోజ్ వాటర్. సో మీరు ఇది ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు అండి. నేను ఇక్కడ బంజారాస్ యూస్ చేస్తున్నాను. అలాగే హోమ్ మేడ్ రోజ్ వాటర్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ముల్తానీ మట్టి కలపడానికి సరిపడా రోజ్ వాటర్ అనేది యాడ్ చేయండి. సో ఇది డ్రై స్కిన్ వాళ్ళైతే వీక్లీ ట్వైస్ అప్లై చేయండి. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే వీక్లీ థ్రైస్ ఆర్ 4 టైమ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఆయిలీ స్కిన్ వాళ్ళు. సో ఇది ఫస్ట్ స్టెప్ అండి. సో మనం ఫస్ట్ స్టెప్లో ఈ ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటాము. ఇది ఫేస్ అంతా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు ముందుగా ఇది అప్లై చేసుకునే ముందు ఫేస్ని నీట్గా వాష్ చేసుకొని తర్వాత డ్రై చేసేయండి ఫేస్ని, తర్వాత అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ అప్లై చేస్తున్నాను కదా, మనకి ఆ ఏరియాలో ఓపెన్ పోర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, నోస్ మీద, అలాగే ఆ ఏరియాలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇది మీరు ఫేస్ అంతా అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో మీ ఎక్కడైతే ఓపెన్ పోర్స్ ఉంటాయో అక్కడ మాత్రం అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఇది స్టెప్ 1 అండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది ముల్తానీ మట్టి ఏంటంటే మన ఫేస్లో ఉన్న డట్, అలాగే ఆయిల్ ఉంటుంది కదా. సో అదంతా కూడా తీసేస్తుంది అనమాట. చాలా క్లీన్గా చేస్తుంది, ఫేస్ని మంచిగా క్లెన్స్ చేస్తుంది. సో డ్రై స్కిన్ వాళ్ళు ఏంటంటే ఆయిల్ ఎక్కువగా ఇది మొత్తం క్లీన్ చేస్తుంది కాబట్టి డ్రై స్కిన్ వాళ్ళు ఎక్కువ యూస్ చేయకూడదండి ముల్తానీ మట్టి. ఆయిలీ స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో నేను ఇప్పుడు ఫేస్ అంతా కూడా అప్లై చేసేసాను. చేసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది డ్రై అవ్వడానికి. సో ఇప్పుడు డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని వాటర్తో ఒకసారి కడిగేస్తున్నానండి. మీరు మసాజ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా కడిగేయండి. కడిగేసిన తర్వాత ఫేస్ని ఒకసారి ప్యాడ్ డ్రై చేసుకోండి. సో ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ అనేది ఫాలో అవుదాము. సో ఇది ఈజీ స్టెప్ అండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా. సో ఐస్ క్యూబ్స్ తోటి మీరు ఫేస్ని అంతా కూడా మసాజ్ చేయండి. మెయిన్గా ఓపెన్ పోర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ అనమాట. ఇదేంటంటే మనము డైలీ చేయాలండి. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ 3 to 4 డేస్ చేసినా కూడా ఇది వచ్చేసి డైలీ చేయాలి. అలాగే ఈ రెమెడీ అనేది మీరు నైట్ టైమే చేయాలండి. అంటే సన్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు అనమాట. నైట్ టైం చేసి పడుకుంటే బాగుంటుంది. ఈ ఐస్ క్యూబ్స్తో ఇలా మసాజ్ చేయడం వల్ల మన స్కిన్లో పోర్స్ ఉంటాయి కదా, అవన్నీ క్లోజ్ అయిపోతాయి. సో క్లోజ్ అయిపోయి మనకి చాలా స్మూత్గా ఉంటుంది. ముందే మనం అంతా రిలీజ్, అంటే పోర్స్లో నుంచి వెళ్ళిపోతుంది కదా, అంతా రిలీజ్ అయిపోతుంది, చాలా క్లియర్ అయిపోతుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే నోటిఫికేషన్ బెల్ కూడా ఉంటుంది, అది ప్రెస్ చేయండి. సో నేనే వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట నా వీడియోస్ అనేవి. ఓకేనా?